హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆరోగ్యం గురించి అయితే మన ఇంట్లో వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలా అంటే మనం వంట చేసుకునేటప్పుడు మనం వాడుకునే వస్తువులు నువ్వులు కానివ్వండి, బెల్లము, అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇంకా శొంఠి, అలాగే అల్లం, ఇవన్నీ కూడా మనము రోజువారీ ఆహారంలో విరివిగా వాడుకుంటూ ఉండాలి. మనం ఏ వంటకం చేసినా కానీ అందులో కొన్ని మెంతులు అలాగే నువ్వుల పొడి ఉండేటట్టు చూసుకుంటే కనుక మన ఆహార విషయంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి సంబంధించిందే. అయితే మనము ఈ ఆహార పదార్థాలలో ఇన్ని రకాలైన ఉంటాయి కదా, నువ్వులు అలాంటివన్నీ కూడా విరివిగా వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనం చేసుకునే వంటల్లో కూడా తాజా కూరగాయలు వాడుకోవాలి, అలాగే తాజా ఆకుకూరలు వాడుకోవాలి. కొందరు పిల్లలు మామూలుగా అయితే తినరు కదా, కూరగాయలు ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టపడరు. బయట దొరికే జంక్ ఫుడ్ అలాంటివి అయితే బాగా ఇష్టంగా తింటారు కదా. అలా కాకుండా చిన్నతనం నుండే పిల్లలకి కూడా ఆకుకూరలు కూరగాయలు అన్నీ తినే విధంగా చూసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. వాళ్ళు తినరు, కాకపోతే ఎలాగో నచ్చచెప్పి బుజ్జగించేలాగో వాళ్ళకు తినిపించాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం పాటించాలి. కొందరైతే ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్ తినడము, బయట దొరికేవన్నీ తినడము, టైం మించి తినడము, ఇష్టానుసారంగా అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు టైం మెయింటైన్ చేయకుండా తినడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఉప్పు కారాలు కూడా అంటే చిన్న పిల్లలకైనా తక్కువే ఉండాలి. కొంచెం మరి 50+ వాళ్ళకి కూడా కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని తీసుకుంటేనే హెల్త్కి మంచిదన్నమాట. అంతేకాకుండా మనకి దొరికే పళ్ళు కూడా ఏ సీజన్లో దొరికే పళ్ళని ఆ సీజన్లో ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి అందరూ వాడుకుంటే చాలా మంచిది. పిల్లలు కూడా ఐస్ క్రీములు రకరకాలు ఇంకా బయట చాక్లెట్స్ అవి ఇష్టంగా తింటారు, కానీ కొంతమంది పిల్లలు అయితే పళ్ళు అనేవి అస్సలు తినరు. కానీ పళ్ళే ఆరోగ్యానికి మంచిది కదా. ఇంకా వేసవి కాలంలో ఐస్ క్రీములు తినిపించే బదులు మంచిగా కొబ్బరి బొండాలు అలాంటివి తాగిస్తే కనుక చెరుకు రసం, కొబ్బరి బొండాలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా మనకు ఇంటి వెనుక పెరట్లో కనుక ఖాళీ స్థలం ఉంటే కూరగాయలు ఆకుకూర మొక్కలు పెంచుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. అంటే మనం మందులు వేసుకోకుండా ఆర్గానిక్గా పండించుకుంటాం కదా, అవి హెల్త్కి అయితే చాలా ఆరోగ్యం అన్నమాట. ఏదైనా కానీ తగినంత తీసుకోవాలి. ఏ మంచి పదార్థమైనా మంచి వస్తువైనా మించి తీసుకుంటే అది విషంతో సమానమే. కాబట్టి మనకు సరైన మోతాదులో పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు, ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా అవసరం. ప్రతి మనిషికి కూడా కంపల్సరీ సరైనంత నిద్ర అవసరం. నిద్ర లేకపోతే కనుక చాలా మనకి ఎలా ఉంటుంది, మెంటల్ ఎక్కినట్టుగా ఉంటుంది కదా. ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా టైం మెయింటైన్ చేస్తూ టైంకు నిద్రపోవాలి. మార్నింగ్ ఉదయాన్నే లేస్తే ఆరోగ్యానికి మంచిది. కానీ కొన్ని ఇళ్ళల్లో అయితే అది కుదరదు కదా. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతుల్లోనే ఉంది సగం.